ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నైన్త్ హౌస్ అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి అదృష్టాన్ని సూచిస్తాయి, పూర్వపుణ్యాన్ని సూచిస్తాయి, అలాగే పూర్వ కర్మలను అనుసరించి ఎటువంటి ఫలితాలను అందుకుంటాడు. నైన్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వీటిని తెలియచేయడంలో ఒక్కొక్క గ్రహం ఏ విధమైన ఫలితాలు తెలియజేస్తుంది. అలాగే నైన్త్ హౌస్లో ఉన్న గ్రహం కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా నైన్త్ హౌస్ని యాక్టివేట్ చేసుకుని జీవితంలో పాజిటివిటీని ఎలా పెంచుకోవచ్చు, ఇలాంటి విషయాలు తెలియచేస్తాను. ఒక జాతకంలో ముఖ్యమైన స్థానాల్లో ఒకటి భాగ్యస్థానం, నైన్త్ హౌస్. ఎందుకంటే కోణస్థానాల్లో చాలా ప్రధానమైనటువంటి ఒక కోణస్థానం నైన్త్ హౌస్. లగ్నము, పంచమము, భాగ్యము అంటే లగ్నము, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్ అనేవి కోణస్థానాలు. వాటిల్లో భాగ్యస్థానానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి జన్మించాడు అంటే అతని పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి ఎటువంటి జీవితం ఉండబోతోంది, అతని జీవితంలో లక్ అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అని తెలియచేసే స్థానం నైన్త్ హౌస్. ఇక్కడ లక్ అంటే పూర్వపుణ్యం వలన వచ్చినటువంటి అదృష్టం. కొంతమంది చూడండి, జీవితం అంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంత ధనం సంపాదించారు అనే దానికంటే కూడా ఏ స్థాయిలో ఉన్నా కానీ జీవితం చాలా సౌకర్యవంతంగా ఉండడము, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, పెద్ద పెద్ద సమస్యలు లేకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉండడము, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుడి నుంచి సహాయం పొందడము, దైవ సహాయం కావచ్చు, అది స్నేహితుల రూపంలో కావచ్చు, వేరే వ్యక్తుల రూపంలో కావచ్చు, సహాయం పొంది ఆ కష్టం నుంచి గట్టెక్కడము, ఇలాంటి ఒక జీవితం చూస్తూ ఉంటాం. అంటే వారికి నైన్త్ హౌస్ అనేది చాలా బాగుంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది నైన్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ని దృష్టిలో ఉంచుకుని ఆ కోణంలో నేను చెప్తున్నాను. నైన్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్, అలాగే నైన్త్ లార్డ్ ఎక్కడున్నాడు, నైన్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క ఆధిపత్యాలేంటి, ఇవన్నీ కూడా చూడాలి. అయితే నైసర్గికంగా ఒక గ్రహం యొక్క స్వభావాన్ని అనుసరించి నైన్త్ హౌస్లో కనుక ప్లానెట్స్ ఉన్నట్టయితే ఎలాంటి అదృష్టాన్ని సూచిస్తుందో ప్లేస్మెంట్ అనేది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే నైన్త్ హౌస్ అనేది పూర్వజన్మను సూచించేటువంటి స్థానం కూడా. మన పితరుల్ని సూచించేటువంటి స్థానం నైన్త్ హౌస్. అందుకే దానికి పితృస్థానము అని పేరు పెట్టడం జరిగింది. నైన్త్ హౌస్, 10th హౌస్ ఈ రెండు కూడా తండ్రిని గురించి చెప్పే స్థానాలు అయినప్పటికీ కూడా నైన్త్ హౌస్ అనేది తండ్రి మాత్రమే కాకుండా వారి యొక్క వంశ పరంపరను సూచించేటువంటి హౌస్. అంటే ఇంతకుముందు జన్మల్లో ఎటువంటి కర్మలు చేసి ఈ జీవితంలోకి వచ్చాడు అని తెలియచేసేటువంటి హౌస్ నైన్త్ హౌస్. అందుకే దానికి పితృస్థానము అని పేరు. నైన్త్ హౌస్లో కనుక అందుకే పాపగ్రహాలు ఉంటే, ముఖ్యంగా రాహువు, కేతు వంటి గ్రహాలు ఉంటే దానికి పితృదోషం అని చెప్పబడింది. శని, వక్రించిన శని, ఇవన్నీ కూడా పితృదోషాన్ని సూచిస్తాయి. అంటే ఏంటంటే ఇంతకుముందు జన్మలో కూడా చేసినటువంటి కొన్ని పొరపాట్లకి ఈ జన్మలో రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే తమ పెద్దవాళ్ళు చేసినటువంటి కొన్ని పొరపాట్లు కూడా ఈ జీవితంలో ఈ జీవుడు కొంత క్యారీ చేస్తూ వస్తున్నాడు అని తెలియజేసే స్థానం నైన్త్ హౌస్. నైన్త్ హౌస్లో ఏ ప్లానెట్ ఉండి నెగిటివ్గా ఉన్న, వక్రించిన, పాపగ్రహ సంబంధం ఉన్నా అది పుణ్యం కొంత లోపించింది అంటే పూర్వజన్మలో కొంత దోషం ఉంది అని తెలియచేసేటువంటి ప్లేస్మెంట్. ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. శుభగ్రహమైనా సరే పాపాధిపత్యం ఉండి పాపగ్రహాల యుతితో ఉన్నట్టయితే అది కూడా నైన్త్ హౌస్లో కొంత సమస్యల్ని ఇస్తుంది. ఈ విధంగా ప్రధానంగా నైన్త్ హౌస్ని అర్థం చేసుకోవాలి. ఇక నైన్త్ హౌస్లో ఒక్కొక్క గ్రహము తన యొక్క స్వభావాన్ని అనుసరించి ఒక్కొక్క రకమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది. నైన్త్ హౌస్లో బలమైన గ్రహాలు ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయంటే అర్థము జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఆ జీవితంలో వారి లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఉదాహరణకి రవి కనుక నైన్త్ హౌస్లో ఉన్నట్టయితే, పాజిటివ్గా ఉన్నట్టయితే వీరికి తమ పెద్దలు చేసినటువంటి పుణ్యం వలన ఈ జన్మలో చాలా సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. పుట్టడమే చాలా మంచి ఫ్యామిలీలో పుడతారు. అంటే ఆ ఫ్యామిలీకే ఒక చరిత్ర ఉండడము, వారి తండ్రి, తాత, ముత్తాత వీరందరూ కూడా సమాజంలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులే ఉండడము, అటువంటి కుటుంబంలో ఈ వ్యక్తి జన్మించడము, ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ఇండికేషన్గా మనం చూడొచ్చు. ఎందుకంటే రవి అంటేనే పితృకారకుడు.
జ్యోతిషంలో రవిచంద్రులకి పితృదేవతలకి చాలా బలమైనటువంటి సంబంధాన్ని చెప్పారు. పితృకార్యాలని నిర్వహించడంలో ఈ 2 గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఆ తిథులకి అంత ప్రాధాన్యత కూడా ఇవ్వబడింది. ఇక రవి కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే పెద్దలు చేసినటువంటి పుణ్యం వీరికి ఉండి దాని కారణంగా ఈ జన్మలో సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అలాగే చాలా ధార్మికమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి బాగా సహాయపడతాడు రవి 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే. లేదా ప్రభుత్వంతో సంబంధం, ప్రభుత్వంలో ఉన్నతోద్యోగంలో ఉండడము, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి చీఫ్ సెక్రటరీగా ఉండడము, ఇలాంటి పదవుల్లో అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో కూడా పనిచేయడానికి రవి సహాయపడతాడు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఇటువంటి స్థానాల్లో ఉండాలంటే రవి కంటే కూడా శని యొక్క బలం అవసరము. ఇక రవి 9th హౌస్లో ఉన్నట్టయితే ఈ విధంగా అధికారాన్ని, పేరు ప్రఖ్యాతల్ని, గౌరవాన్ని పొందుతారు. అయితే రవి కనుక కొంత పాడైనట్టయితే 9th హౌస్లో ఉండి ఎప్పుడు కూడా జీవితంలో సాధించాలన్నా కొంత ప్రయాస ఎక్కువ చేయాల్సి రావడము, అలాగే కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు లేకపోవడము, కొంత ఫ్రిక్షన్ అనేది ఉండడము, ఇలాంటి వాతావరణం కూడా ఉంటుంది. ఇది పితృదోషంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇలా రవి కనుక పాడైనట్టయితే ఎటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల మన యొక్క పూర్వపుణ్యాన్ని సరిదిద్దుకుని, పూర్వకర్మను సరిదిద్దుకుని లైఫ్ని మరింత పాజిటివ్గా చేసుకుంటూ నెగిటివిటీని తగ్గించుకోవచ్చు అని చూసినట్టయితే రవి ఎప్పుడైనా 9th హౌస్లో ఉండి పాడైతే సూర్య నమస్కారాలు చేయడం అనేది చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయించేటువంటి సూర్యుడికి 12 నామాలతో అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచి రెమెడీ. ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఒక పాత్రలో, రాగి పాత్ర అయితే మంచిది, గోధుమలు వేసి అందులో బెల్లం పెట్టి ఏదైనా గుళ్ళో దానం ఇవ్వడం, ఇది కూడా రవి ఇచ్చేటువంటి ఈ 9th హౌస్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఒక 5 వారాలు చేయడం చాలా మంచిది. అందులోనూ శ్రీరాముల వారి గుళ్ళో ఇస్తే చాలా మంచిది. రవి పాడై 9th హౌస్లో ఉన్నాడు అంటే అర్థం ఎప్పుడూ కూడా సూర్యాధారణ చేయడము, అలాగే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడము, ఇలాంటి కొన్ని మినిమం బేసిక్స్ అన్ని పాటిస్తున్నట్టయితే ఆ పితృదోషం కొంతవరకు శమిస్తుంది. అలాగే రవి ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కొంచెం తగ్గించుకోగలము. వారి జీవితంలో ప్రతికూలత అనేది తగ్గుతుంది. డెస్టినీ మార్చకపోయినా డెస్టినీలో అనుభవించేటువంటి దుఃఖాల తీవ్రత అనేది తగ్గుతుంది రెమెడీస్ చేసుకోవడం వలన. ఇక చంద్రుడు 9th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా మంచి ప్లేస్మెంట్ చంద్రుడికి. వీరు ఇప్పుడు చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. పాడైతే ఇది కూడా పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక దోషంగా చూడాల్సి ఉంటుంది. మనసు చంచలంగా ఉండడము, స్థిమితంగా ఉండకపోవడము, ఇటువంటి ఫలితాలను అనుభవిస్తారు. చంద్రుడు కనుక పాడై 9th హౌస్లో ఉన్నట్టయితే, బాగున్నట్టయితే మంచి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. పెద్దల్ని, గురువుల్ని, తల్లిదండ్రుల్ని గౌరవించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. చంద్రుడు అంటేనే ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ప్లానెట్. ఇటువంటి వారు ఎప్పుడూ కూడా చంద్రుడు యోగించినప్పుడు 9th హౌస్లో ఫారిన్ ట్రావెల్కి సంబంధించిన బిజినెస్లో రాణించడము, అలాగే ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ చేసేటువంటి జాబ్లో ఉండడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారిన్లో బ్రాంచెస్ ఉన్నటువంటి బిజినెస్, ఇలాంటి వాటిలో రాణించడానికి చంద్రుడు సహాయపడతారు 9th హౌస్లో ఉండి. వీరు ఎప్పుడూ కూడా మనసుకు కొంత అశాంతి కలిగింది అంటే ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళడం, దూరంగా ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళడం, ప్రయాణం చేసి ఆ దేవతా దర్శనం చేసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే కూడా చంద్రుడి యొక్క ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది ఆ ప్రక్రియ. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. మన బుద్ధి సరిగ్గా ఉండి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనసు చంచలమవుతూ ఉండడము, వికలమవుతూ ఉండడము, అప్స్ అండ్ డౌన్స్, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉండడము జరిగినప్పుడు ఈ విధంగా దేవతా సందర్శనం చేసినట్టయితే 9th హౌస్లో ఉన్న చంద్రుడు వలన వారికి దైవానుగ్రహం లభించి తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ అలజడి అనేది శమిస్తుంది. అలాగే శివాభిషేకం చేయడము, ఆ నీటిని ఎత్తిమించి చల్లుకోవడము,
తర్వాత దేవాలయాల్లో మంచినీటిని అందించడము వాలంటరీగా, ఇది కూడా ఒక మంచి రెమెడీగా చెప్పబడింది. అలాగే దేవాలయాల్లో నీటి సౌకర్యం ఏర్పాటు చేయడము, అలాగే వాటర్ కూలర్స్ పెట్టడము, స్వచ్ఛందంగా వారి పేరేమీ రాసుకోకుండా ఇలా చేయడం కూడా ఈ 9th హౌస్ చంద్రుడు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక కుజుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే, కుజుడు అంటేనే ఫైటింగ్ స్పిరిట్ ఉండేటువంటి ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్, సత్యాన్ని ఎప్పుడు ఇష్టపడేటువంటి ప్లానెట్, ముక్కుసూటుగా ఉండేటువంటి గ్రహము. ఇటువంటి కుజుడు 9th హౌస్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే పాజిటివ్గా, వీరి వంశంలో కూడా పెద్దలు ఒక మంచి కోసం పోరాడిన వ్యక్తులై ఉంటారు. స్వాతంత్ర యోధులై ఉండొచ్చు, లేదా సమాజంలోని చెడుని ఎదిరించి పోరాడే వ్యక్తులు ఉండొచ్చు. అటువంటి ఫ్యామిలీలో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి కూడా ఆ పోరాట పటిమ అనేది ఉంటుంది. వీరెప్పుడు కూడా తమ స్వార్థమే కాకుండా తన చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించడము, ఈ విధంగా సమాజ శ్రేయస్సు గురించి పాటుపడము, సమాజంలో ఉన్నటువంటి చెడు పోకడలని ఎత్తి చూపించి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయడము, ఈ విధంగా ఫైటింగ్ స్పిరిట్ని కలిగి ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది 9th హౌస్లో ఉన్నటువంటి కుజుడు వలన. అలాగే 9th హౌస్లో కుజుడు ఉన్నట్టయితే ధార్మిక చింతన ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కుజుడు యోగకారకుడు 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఆధ్యాత్మిక చింతన చాలా బాగుంటుంది. వీరికి పూర్వజన్మలో కూడా మంచి సాధన తపస్సు ఉండి ఈ జన్మలో అది కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. కోపిష్ట స్వభావాలు అయి ఉండొచ్చు కాక, కానీ చాలా ముక్కుసూటిగా ఉండే వ్యక్తులై ఉంటారు. సత్యాన్ని, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇష్టపడి దాన్ని అనుష్ఠించేటువంటి వ్యక్తులుగా ఉంటారు కుజుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే. ఇది చాలా మంచి ప్లేస్మెంట్ కుజుడికి. తన ధర్మం కోసం పోరాటము, తన ధర్మాన్ని ప్రేమించడము, తన ధర్మంలోనే ఉండాలనుకోవడము, ఇటువంటి చాలా ముక్కుసూటి స్వభావము, అంకిత భావము ఇవన్నీ కూడా ఇస్తాడు కుజుడు 9th హౌస్లో ఉన్నట్టయితే. వారి పూర్వకర్మలు అటువంటివి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ జీవుడు ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి జీవుడిగా వస్తున్నాడు, ఈ జన్మలో కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాడు అని మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది 9th హౌస్లో కుజుడు యొక్క ప్లేస్మెంట్. అయితే కుజుడు నెగిటివ్గా 9th హౌస్లో ఉన్నట్టయితే ఒక్కొక్కసారి సమస్యను గుర్తుంచుకుంటూ ఉండడం తన యొక్క వైఖరి వలన, అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తీసివేయాలి, ఏరిపారేయాలి, ఇటువంటి ఒక భావజాలం ఉండడం వల్ల ఒక్కొక్కసారి అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉండడము, ఇటువంటి సమస్యను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతర ధర్మాన్ని కించపరచడము, అంటే ఇతర ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడటము, ఇటువంటి ఒక ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కంట్రోల్ అనేది వారు తప్పుతూ ఉంటారు కుజుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. ఇటువంటి కుజుడు కంట్రోల్ లేకుండా ఉండే స్థితిని, కంట్రోల్ తప్పే స్థితిని కనుక పొందకుండా బ్యాలెన్సర్గా ఉండాలంటే చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది జాతకుడికి. ఒకటి ఆంజనేయ స్వామి వారి ఆరాధన, అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడము, రావి చెట్టు కింద నీళ్లు పోయడము, ఇవన్నీ కూడా చాలా మంచి రెమెడీస్గా చెప్పబడ్డాయి కుజుడికి. అలాగే రావి చెట్టు ఆకులు 11 లేదా 21 తీసుకుని ఒక దండగా కట్టి ఆంజనేయ స్వామి గారికి సమర్పించడము దేవాలయంలో, ఆయన ఆలయంలో, ఇది చాలా మంచి రెమెడీగా చెప్పబడింది కుజుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే. ఇక బుధుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే, బుధుడు అంటేనే తెలివితేటలు, లాజికల్ థింకింగ్, షార్ప్ థింకింగ్, ఫాస్ట్ థింకింగ్ ఇవన్నీ సూచించేటువంటి ప్లానెట్. ఎప్పుడు కూడా అధ్యయనశీలుగా ఉంటారు, చాలా సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు, ఆకలింపు చేసుకోవడం కూడా చాలా త్వరగా వస్తూ ఉంటుంది వీరికి. చదివిన వెంటనే అర్థం చేసుకోవడము, తనదైన శైలిలో వ్యక్తపరచడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, వారి యొక్క వాక్కు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. వాటి వల్ల వారికి అదృష్టం ఉంటుంది 9th హౌస్లో కనుక మెర్క్యూరీ ఉన్నట్టయితే. మెర్క్యూరీ ప్రధానంగా వాక్కుని సూచించేటువంటి, వాక్కుని నియంత్రించేటువంటి గ్రహం కాబట్టి 9th హౌస్లో ఉన్నటువంటి బుధుడు పాజిటివ్గా ఉన్నట్టయితే తమ వాక్కు ద్వారా చాలామందిని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులై ఉంటారు. అయితే ఈ 9th హౌస్లో మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆధ్యాత్మిక విద్యలు, ముఖ్యంగా జ్యోతిష్యం వంటి విద్యల్లో రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ కాంబినేషన్స్ కూడా ఉన్నట్టయితే వీరు మీడియా, అలాగే జర్నలిజం, ఇటువంటి వాటిలో రాణించడానికి బుధుడు చాలా బాగా సహాయపడతాడు. అయితే ఇదే బుధుడు నెగిటివ్గా 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే బంధువులతో విరోధాలు, అది కూడా పూర్వకర్మ లోపాన్నే సూచిస్తుంది. బంధువులతో ఎప్పుడూ కూడా విరోధము, వారి చేత మాటలు పడడము, తను తప్పు చేయకపోయినా కానీ మాటలు పడాల్సి రావడము, ఇటువంటివి కూడా ఇస్తాడు బుధుడు 9th హౌస్లో పాడైనట్టయితే. వీరికి రెమెడీ ఏంటి?
అంటే లైఫ్ లాంగ్ రెమెడీ. బుధ మహాదశ వచ్చినప్పుడే కాదు, ఏ గ్రహానికైనా సరే ఒక లైఫ్ లాంగ్ రెమెడీగా కర్మని సరి చేసుకునేటువంటి రెమెడీ ఏంటి అని చూసినట్టయితే ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధించడము, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడము, అలాగే దేవాలయంలో శంఖాన్ని దానం చేయడము, దేవాలయంలో పక్షులకి ఆహారం అందేలాగా ఏదైనా ఏర్పాటు చేయడము, వాటికి నీళ్ళు అందేలాగా ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా బుధుడికి చాలా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి. 9th హౌస్లో కనుక్కుంటే కొంత పాడైనట్టయితే బుధుడు. ఇక గురువు 9th హౌస్లో కనుక్కున్నట్టయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, ఉన్నతమైనటువంటి భావజాలం ఉంటుంది, ఆదర్శ భావాలు ఉంటాయి. స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే గురువులన్నా పెద్దలన్నా మంచి వినయవిధేయతలతో ఉంటారు, మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఎప్పుడూ ఎవరిని తోలనాడకుండా బ్యాలెన్స్డ్గా ఉండే వ్యక్తులు ఉంటారు. అయితే గురువు వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, నేను చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఒక దశనహంకారము అంటాము. అంటే తనకున్నటువంటి విద్వత్తు, చదువు, క్వాలిఫికేషన్స్ వీటిని చూసుకుని కొంత అహంకారం కావచ్చు, ప్రౌడ్గా ఫీల్ అవ్వడము, గర్వంగా ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకున్నప్పుడు వారికి నెగిటివ్ ఫలితాలు అనేవి రాకుండా ఉంటాయి. గురువు 9th హౌస్లో ఉంటే వారి యొక్క అహంకార ధోరణి వలన, హై ఈగో వలన, ఓవర్ కాన్ఫిడెన్స్ వలన వాళ్ళ సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి గురువు 9th హౌస్లో ఉన్నట్టయితే. వీరి యొక్క ఈగో వల్ల వీరికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే మ్యారేజ్కి సంబంధించిన కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఆడవారికి 9th హౌస్లో గురువు ఉండి సప్తమంతో సంబంధం కనుకున్నట్టయితే భర్త కొంత ఈ డామినేషన్ వలన ఆ జాతకురాలికి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఉన్నత విద్యావేత్త అయి ఉండొచ్చు, మంచి విద్య ఉన్నటువంటి, మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు హస్బెండ్, కానీ భార్య యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోకపోవడము, ఇంటెన్షనల్గా కావాలని వారిని తక్కువ చేయడము, ఇలాంటి స్వభావం ఉండేటువంటి భర్త వస్తారు. కాబట్టి గురువు శుభగ్రహం అయినప్పటికీ కూడా గురువు ఇచ్చే సమస్యలు కూడా అంత తీవ్రంగా ఉంటాయి. గురువు కనుక 9th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉంది అంటే తమ పెద్దలు చేసినటువంటి పుణ్యం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు, తాను చేసుకున్నటువంటి పూర్వపుణ్యం వల్ల కూడా ఫలితాలు అనుభవిస్తున్నాడు, అలాగే వారి పితరుల యొక్క ఆశీర్వాదం వారికి ఎప్పుడు ఉంది అని అర్థం. అందుకే వారు ఎప్పుడు కూడా పితృకార్యాలని విస్మరించకూడదు. ఎప్పుడు పితృకార్యాలు చేస్తూ పితరుల్ని స్మరించుకుంటూ ఉన్నట్టయితే పెద్దల్ని, వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా వీరు పొందుతూ ఉంటారు. లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా పాజిటివ్గా సాగడానికి వీలుంటుంది 9th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే. అయితే 9th హౌస్లో గురువు పాడైనట్టయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ కూడా రావి చెట్టుని సేవించడము, ఆ చెట్టుకి ప్రదక్షిణ చేయడము, నీళ్లు పోయడము రావి చెట్టు మొదట్లో, అలాగే రావి చెట్టు కింద దీపం పెట్టడము, నేతి దీపము, ఇలా కనుక చేసినట్టయితే ఆ గురువు యొక్క పాజిటివిటీని పెంచుకోవడానికి వీలుంటుంది. అలాగే ఇందాక చెప్పినటువంటి రావి చెట్టు ఆకులను మాలగా కట్టి వేయడం అనేది కూడా, ఆంజనేయ స్వామికి సమర్పించడం అనేది కూడా ఒక మంచి రెమెడీగా చెప్పబడింది. శనివారం కనుక ఇచ్చినట్టయితే ఇది చాలా మంచి రెమెడీ. ఏ గ్రహానికి రెమెడీ చేసినా ఇది శనివారం చేయడం అనేది మంచిది, కుజుడికి కానీ గురువుకి కానీ. ఇక శుక్రుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే, శుక్రుడు అంటేనే స్త్రీ పక్షపాతి, భోగాలకి, సుఖాలకి, కంఫర్ట్స్, లగ్జరీస్ వీటిని సూచించే ప్లానెట్ శుక్రుడు. 9th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నాడంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా భోగాలకు లోటు ఉండదు. ఇదే శుక్రుడు పాడే 9th హౌస్లో ఉంటే అప్పు చేసైనా సరే సుఖాలను పొందుతారు. అడిక్షన్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇటువంటి వాటి ద్వారా ధనాన్ని పొందాలి అనే ఆశతో కష్టాల్లో వారిని వారు నెట్టుకుంటారు. ఇలా కూడా మనం చూడాలి శుక్రుడు యొక్క 9th హౌస్ ప్లేస్మెంట్ని. అయితే పాజిటివ్గా కనుక శుక్రుడు 9th హౌస్లో ఉన్నట్టయితే, 9th హౌస్ అనేది ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ స్టే ఇవన్నీ సూచిస్తుంది. కాబట్టి ఉదాహరణకి వారు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఫారిన్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా బాగా సహాయపడతాడు శుక్రుడు. మంచి ర్యాంకు రావడం, అక్కడ సీట్, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వారు ఎక్కడికైతే వెళ్ళి చదువుకుంటారో విదేశాల్లో మంచి అకామిడేషను, మంచి యూనివర్సిటీ, ఇలా చాలా కంఫర్టబుల్గా వారు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి వీలుంటుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా స్త్రీలని గౌరవించాలి. తల్లిని, అక్క చెల్లెల్ని కావచ్చు, బంధువుల్లో స్త్రీలని ఎప్పుడు కూడా గౌరవించినట్టయితే తెలియకుండానే శుక్రుడికి చేసేటువంటి మంచి రెమెడీగా పనిచేస్తుంది. ముఖ్యంగా 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే వారి లక్ అనేది ఇప్పుడు ప్రమోట్ అవుతుంది. ఈ విధంగా 9th హౌస్లో శుక్రుడు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. వారు ఎటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నా సరే
సుఖాలకి భోగాలకి లగ్జరీస్కి లోటు లేకుండా హాయిగా జీవితం అనేది సాగుతుంది. మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత వారికి అదృష్టం అనేది పెరుగుతుంది. వారి జీవితంలో అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత శుక్రుడు 9th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఇదే శుక్రుడు నెగిటివ్గా 9th హౌస్లో ఉన్నట్టయితే, ఉదాహరణకి వక్రించి 9th హౌస్లో శుక్రుడు కనుక ఉన్నట్టయితే, ఇంతకుముందు లైఫ్లో భార్యని మోసం చేయడం కావచ్చు, హింసించడం అనేది జరగడం వల్ల ఈ జన్మలో వారు భార్య చేతిలో మోసపోవడం కావచ్చు, భార్య మోసగించి వీరి ధనాన్ని తీసుకుపోవడము, వీరికి ఇటువంటి తీవ్రమైన కష్టాలను ఇవ్వడము, ఇటువంటి ఫలితాలను వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా వారు స్త్రీల విషయంలో చాలా మర్యాదపూర్వకంగా మసులుకోవాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అడిక్షన్స్ అంటే డ్రింకింగు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. శుక్రుడు కనుక నెగిటివ్గా 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే, అలా ఉంటూ మారల్ క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ పరిహారాలు కొన్ని పాటించుకున్నట్టయితే శుక్రుడు 9th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి నెగిటివిటీని తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఆ పరిహారాలు ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు ఆరాధన చేయడము, అమ్మవారిని అంటే శ్రీ మహాలక్ష్మిని, అమ్మవారిని అంటే అలమేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చాలా మంచిది. నిత్యం చేసుకోవడం అనేది మంచిది. లేదా కనీసం శుక్రవారం రోజైనా సేవించడము ఇదివరకు ఎప్పుడూ కూడా లైఫ్లో ఒక ప్రొటెక్షన్గా పనిచేస్తుంది. ఆ రక్ష అనేది ఉంటుంది వారికి. ఈ విధంగా క్యారెక్టర్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఉదాత్తమైన జీవితం గడపడానికి ట్రై చేస్తున్నట్టయితే ఇది శుక్రుడికి చాలా బాగా రెమెడీగా పనిచేసి వారి యొక్క అదృష్టాన్ని పెంచడానికి సహాయపడతాయి. శని కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ని చెప్పుకోవాలి. ఒకటి, 9th హౌస్ అనేది పితృస్థానం అని చెప్పుకున్నాం కాబట్టి 9th హౌస్లో శని ఉన్నప్పుడు విదేశాల్లో పనిచేయడానికి, విదేశాల్లో ఉండడానికి, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, సిటిజన్షిప్ మారడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వక్రించిన శని 9th హౌస్లో ఉండి అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే వారికి చదువు పూర్తవగానే విదేశాల్లోకి వెళ్ళాల్సిన అవకాశం రావడము, త్వరగా వెళ్ళిపోవడము, అక్కడ మళ్ళీ సెటిల్ అవ్వడము, సిటిజన్షిప్ మారడము ఇలాంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో చాలా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్ళడానికి శని సహాయపడతాడు. పట్టుదల, కృషి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. వీరు దైవాన్ని కంటే కూడా పనిని ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ప్రాక్టికల్గా ఉంటూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుని వారి యొక్క అనుభవం వలన ఇతరులకు చాలా మంచి సలహాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వారి సలహాలు ఎప్పుడు తీసుకున్నా కానీ ఎవరికైనా ఒక క్రైసిస్ వచ్చి, ఒక సమస్య వచ్చి వారి దగ్గర సలహా తీసుకున్నట్టయితే చాలా మంచి పరిష్కారం అనేది వారికి లభిస్తుంది. ఇటువంటి జీవిత అనుభవం కూడా ఇస్తాడు శని 9th హౌస్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే. ఇదే 9th హౌస్లో శని నెగిటివ్గా కనుక్కున్నట్టయితే అది కొంత పితృదోషాన్ని సూచిస్తుంది. జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు, డిసప్పాయింట్మెంట్స్, ఏదైనా పని 1-2 సార్లు చేసిన తర్వాత పూర్తవ్వడము, నిరాశజనకంగా ఉండడము, కొన్ని సందర్భాల్లో ఆ రిజల్ట్స్ ఇటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి శనికి కూడా కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే ఈ పూర్వకర్మను మనం కొంత ఆ పూర్వపుణ్యాన్ని సెట్ చేసుకోవడానికి వీలుంటుంది. అవేంటి అంటే, శని అంటేనే సేవకి కారకుడు. 9th హౌస్లో శని ఉన్నప్పుడు దేవాలయాల్లో వాలంటరీగా స్వచ్ఛందంగా సేవ చేయడము, దేవాలయాల్ని క్లీన్ చేయడము, అక్కడ ఉండే షూ ర్యాక్స్ని అంతా నీట్గా సర్దడము, బూజులు ఉంటే దూలపడము, స్వయంగా అక్కడ నామోషి ఫీల్ అవ్వకూడదు. ఎంత తగ్గి ఆ జాతకుడు పనిచేస్తాడో ఆ 9th హౌస్ యాటర్న్ ఒక నెగిటివిటీ అనేది తగ్గుతుంది. అతని జీవితంలో కొంత అవరోధాలు తగ్గి చేసే పనుల్లో సాఫీగా ముందుకెళ్ళడానికి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనేవి చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఎవరైనా దేవాలయం కొడుతుంటే దానికి కావాల్సిన మెటీరియల్ని ఇవ్వడము, ఇటుకలు కానీ సిమెంట్ కానీ ఏదో ఒకటి ఈ విధంగా సహాయం చేయడము, ఇది కూడా మంచి రెమెడీగా చెప్పబడింది శనికి. అలాగే దేవాలయంలో క్లీనింగ్ చేస్తూ ఉండడము, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు క్లీన్ చేయడము, ఇలా ఏదైనా సరే సేవ చేయడం అనేది మంచి రెమెడీ. ఇక రాహు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే ఇది ఈ పితృదోషము. వారు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి రాహు చాలా ఎంకరేజ్ చేస్తాడు. వారు మాతృభూమిని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటూనే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవుతారు. సిటిజన్షిప్ వచ్చేస్తుంది, అక్కడే ఉంటారు. అక్కడే మరణించడానికి కూడా ఎక్కువగా వారికి అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఉంటాయి 9th హౌస్లో రాహు కనుక్కున్నట్టయితే. అయితే రాహు 9th హౌస్లో ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వారు ఎప్పుడూ కూడా తామున్న ధర్మం కంటే వేరే ధర్మాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, స్వభావంలో వారికి చాలా మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ
ధర్మం విషయానికి వచ్చేసరికి పరాయ ధర్మం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వివాహానికి సంబంధించిన కాంబినేషన్ ఉంటుంది 9th హౌస్లో రాహుతో. వేరే కల్చర్కి సంబంధించినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని వివాహం చేసుకోవడము, వేరే ధర్మానికి సంబంధించిన అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవడము, అలాగే తమ మతాన్ని మార్చుకోవడము, ఇలాంటివి కూడా చేయిస్తాడు రాహు 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే ప్రతి సందర్భంలో చెప్పకూడదు, ఆ కాంబినేషన్స్ చూసి చెప్పాలి. అయితే 9th హౌస్ అనేది గురుస్థానము, పెద్దల్ని సూచించే స్థానం. ఇందులో రాహు ఉన్నట్టయితే ఒక విషయాన్ని ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా తమని తప్పుదోవ పట్టించేటువంటి టీచర్స్, గురువులు ఉండడము, లేదా పెద్దవాళ్ళు తమను తప్పుదోవ పట్టించేటువంటి పెద్దలు ఉండడము, ఇటువంటి వారి వల్ల వీరి జీవితంలో చాలా మంచి అవకాశాలను కూడా కోల్పోవడము, సమస్యలు ఎదుర్కోవడము, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. తమ మేలు కోరుకునేటువంటి పెద్దల కంటే కూడా తనను వ్యతిరేకించేటువంటి పెద్దల మధ్యలో ఈ జాతకుడు ఉంటాడు. ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది ఇది పూర్వకర్మ లోపము అని. ఎందుకంటే రాహు అంటేనే పాస్టలను సూచించేటువంటి ప్లానెట్. ఇటువంటి రాహు 9th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము ఇంతకుముందు గురువుల్ని పెద్దల్ని అవమానించడము, వారిని తిరస్కరించడము చేయడం వల్ల ఈ జన్మలో వారికి అటువంటి అనుభవమే ఎదురవుతుంది. విద్యార్థి దశలో కూడా వారికి గైడెన్స్ ఇచ్చేటువంటి టీచర్స్ కానీ పెద్దలు కానీ ఉండరు. ఇచ్చినా కానీ రాంగ్ గైడెన్స్ ఇవ్వడము, అంటే వారి ఉద్దేశం మంచిదే కానీ అది వీరికి వర్కౌట్ అవ్వదు. ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహలకు కూడా లోనవుతూ ఉంటారు 9th హౌస్లో రాహు ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ వలన. అయితే 9th హౌస్లో రాహు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఇటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి రెమెడీస్ చేయాలి అంటే రాహుకి చాలా రెమెడీస్ని చెప్పడం జరిగింది. అయితే కొన్ని ముఖ్యమైనవి 9th హౌస్లో రాహుకి చేసుకోవాల్సిన రెమెడీస్. ఎప్పుడు కూడా మారల్ క్యారెక్టర్ చాలా బాగా పెట్టుకోవాలి. డ్రింకింగ్, స్మోకింగ్ వాటి జోలికి వెళ్ళకూడదు. నాన్ వెజ్ కూడా రాహు యొక్క నెగిటివిటీని పెంచుతుంది కాబట్టి నాన్ వెజ్ మానేయగలిగితే చాలా మంచిది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా తినకుండా ఉంటే లైఫ్ లాంగ్ అది చాలా మంచి పరిహారంగా పనిచేస్తుంది. అలాగే రాహు అంటేనే హైటెక్ థింగ్స్ని, ఆబ్జెక్ట్స్ని, అంటే హైటెక్ వస్తువులను సూచించేటువంటి ప్లానెట్ కాబట్టి ఏదైనా ఒక టెంపుల్లో, దేవాలయంలో మంచి డెకరేషన్కి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వడం, అంటే ఎల్ఈడి లైట్స్ని డొనేట్ చేయడము, దాని మీద మళ్ళీ పేరు రాసుకోకూడదు. అలాగే దేవాలయాల్లో కొన్ని ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కడైనా అక్కడ ప్రవచనాలు ఇవ్వడానికి ఒక హాల్ ఉండొచ్చు, అక్కడ ఏసీని ఏర్పాటు చేయగలగడము, కూలర్స్, ఏసీ, ఎల్ఈడి లైట్స్. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ డ్రమ్స్ ఉంటాయి, మంగళహారతి ఇచ్చేటప్పుడు ఆ స్విచ్ చేస్తే ఆ డ్రమ్స్ మోగుతూ ఉంటాయి, అలాంటి డ్రమ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా రాహుకి 9th హౌస్లో ఉన్న రాహుకి రెమెడీస్గా పనిచేస్తాయి. ఇక కేతు 9th హౌస్లో ఉన్నట్టయితే చాలామంది కేతు 9th హౌస్ అంటే అదృష్టం బాగుండదు అంటారు. కానీ కేతు 9th హౌస్లో ఉన్నాడు అంటే వారి యొక్క పూర్వపుణ్యము లేక పూర్వజన్మలో చేసినటువంటి తప్పులు వాటిని ఎత్తి చూపించేటువంటి స్థితిలో ఉన్నాడు అని అర్థము. కేతు 9th హౌస్లో ఉన్నప్పుడు 9th లార్డ్ స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నా, 9th హౌస్లో ఉన్న కేతు మీద గురుదృష్టి ఉన్నా, గురువుతో ఉండడం కంటే గురుదృష్టి ఉన్నా కేతు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. కేతు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా 9th హౌస్లో ఉన్నట్టయితే వారికి ఎప్పుడు కూడా దైవానుగ్రహం ఉంటుంది. మంత్ర దీక్ష, దేవాలయ సందర్శనం, వీటి మీద ఎక్కువగా అభిరుచి ఉంటుంది. క్షేత్ర సందర్శనము, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా వీరికి స్వభావంలోనే, వారి యొక్క నేచర్లోనే, స్వభావంలోనే చాలా ఇంట్రెస్ట్ కలిగి చిన్నప్పటి నుంచి అటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కేతు అంటేనే సడన్ ఈవెంట్స్ని సూచించేటువంటి ప్లానెట్. సడన్గా లక్ కలిసి రావడము, అది కూడా ధార్మికమైనటువంటి విషయాల ద్వారా. ఇక్కడ నేను లాటరీ, గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి గురించి చెప్పట్లేదు. కేతు ఇలాంటి వాటిని సమర్థించాడు. కానీ వారి యొక్క వ్యక్తిత్వం వలన కావచ్చు, వారు చేసిన పనుల వలన సడన్గా పేరు ప్రఖ్యాతలు రావడము, ధనం రావడము, లేదా ఒక పదవి యోగం రావడము, ఇలాంటివన్నీ ఇస్తారు కేతు 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే. 9th హౌస్లో కేతు బెనిఫిట్గా, స్ట్రాంగ్గా అంటే పాజిటివ్గా ఉన్నట్టయితే వారికి ఎప్పుడు కూడా జీవితంలో గురువు యొక్క అనుగ్రహము, దైవం యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉంటుంది అని అదొక రూల్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దైవానుగ్రహాన్ని పొందుతూనే ఉంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, సంకటం వచ్చినా, క్రైసిస్ వచ్చినా దైవానుగ్రహంతో వాళ్ళు దాంట్లోంచి బయటకు వస్తారు. వారికి సహాయం చేసే మనుషులు తారసపడచ్చు, ఆ పరిస్థితులు అలాంటివి వచ్చేవారు అందులోంచి బయటపడతారు. ఇక కేతు నెగిటివ్గా ఉండి ఇబ్బందులు ఇస్తూ ఉన్నట్టయితే, అంటే చేసే పనుల్లో ఆలస్యము, ఆటంకాలు, ప్రతి పని కూడా అనుకున్నది అవ్వకపోవడము, నిరాశ నిస్పృహలు, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే గణపతి ఆరాధన చాలా మంచిది, ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి
ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మంత్రజపం చేయగలగడము, ఇది కష్టమైనప్పటికీ అలా చేస్తే చాలా మంచిది. లేదా ఇంట్లో అయినా సరే బ్రహ్మముహూర్తంలో లేచి తనకిష్టమైనటువంటి దైవం యొక్క నామస్మరణ చేసుకోవడము, జపం చేసుకోవడం అనేది కేతువుకి చాలా చాలా పాజిటివిటీని పెంచేటువంటి ఒక చిన్న పరిహారం. అది ఎంత డివైన్ లైఫ్ లీడ్ చేస్తారో కేతు అంత పాజిటివ్గా ఉంటాడు. ముఖ్యంగా 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే, 9th హౌస్లో ఉన్న కేతు పాజిటివ్గా ఉన్నాడు అంటే అర్థము ఇంతకుముందు జన్మలో వాళ్ళు చాలా తపస్సు, అనుష్ఠానము ఇవన్నీ చేసి ఈ జన్మలోకి వచ్చారు అని అర్థము. అలాగే దేవతాపచారాలు, గురువుల్ని పెద్దల్ని దూషించడము, అవమానించడం లాంటివి చేస్తే కూడా కేతు 9th హౌస్లో ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. నెగిటివ్గా ఉండి వీటికి చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు కూడా పెద్దల్ని, గురువుల్ని సేవిస్తూ ఉండడము, వారి మాటకి ఎదురు చెప్పకుండా ఉండడము, వారిని ఖండించకుండా ఉండడము, ఎదిరించి మాట్లాడకుండా, ఎదిరించి వాదించకుండా ఉండడం, ఇవన్నీ కూడా కేతువు చేసేటువంటి రెమెడీస్ ఇవి. ఈ విధంగా 9th హౌస్లో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి పూర్వపుణ్య ఫలితాన్ని సూచిస్తుంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు వాటి నుంచి మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది, ఆ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.